హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కువైట్ వాళ్ళకు వచ్చేసి నేను చికెన్ కబ్సా అయితే చేస్తున్నానండి. కువైట్ వాళ్ళు ఎంతో ఇష్టంగా అయితే తింటారు. ఈ రైస్ అయితే వాళ్ళకు చాలా ఇష్టం అండి ఇలా చేస్తే. నేనైతే వారానికి వచ్చేసి 2 సార్లు అలా చేస్తాను ఈ రైస్ అయితే. మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరైతే రైస్‌ని అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఈ రైస్ పేరు వచ్చేసి చికెన్ కబ్సా అని పిలుస్తారు కువైట్ వాళ్ళు. ఈ రైస్ చేయడం చాలా సింపుల్ అండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనమైతే చికెన్ అయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. స్కిన్ అయితే తీసేయాలి చికెన్‌కు. అప్పుడే మనము ఫ్రై చేసుకోవడానికైతే చాలా బాగా ఉంటుందండి. నేనైతే చికెన్ అయితే స్కిన్ అయితే తీసేసాను. చికెన్ కబ్సా అయితే చేయడానికైతే ఎక్కువ మసాలా అయితే పట్టదండి. సింపుల్‌గానే చేసేయొచ్చు. ఆనియన్స్ కట్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకుంటాను. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ను లైట్‌గా ఫ్రై చేసుకుంటాను. అందులోకి మసాలాలు వచ్చేసి కారం పొడి, ధనియాల పొడి, మ్యాగీ, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, చెక్క వేసుకుంటానండి. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత నేను టమోటా పేస్ట్ అయితే వేస్తాను. రైస్ అయితే కలర్ రావడానికి. నేనైతే 4, 5 టమోటాలు తీసుకొని మిక్సీ చేసుకున్నాను. ఈ చికెన్ బాగా మగ్గిన తర్వాత ఈ టమోటా జ్యూస్ అయితే నేను అందులో వేసేస్తున్నాను. మనం వేసిన మసాలాలు, టమాటో జ్యూస్, అలాగే టమాటో పేస్ట్ అన్నీ పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే వేడి వాటర్ నేనైతే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆ వాటర్‌నైతే నేను డైరెక్ట్ అయితే నేను చికెన్‌లో అయితే వేసేస్తున్నాను. చికెన్ బాగా ఉడకాలండి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనము ఉడకపెట్టుకోవాలి చికెన్‌ని. ఇలా చేస్తే ఇంట్లో చిన్న పిల్లలు కూడా చాలా బాగా అయితే తింటారండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. కువైట్ వాళ్ళు ఇంట్లో చిన్న పిల్లలైతే ఇష్టంగా అయితే తింటారండి. వాళ్ళకు ఈ రైస్ అంటే చాలా ఇష్టము. ఇందులోకి నేనొచ్చేసి దగ్గూస్ అయితే చేస్తున్నాను. ఇంకా పెరుగైతే వేసుకొని అయితే తింటారండి. కారం అయితే కువైట్ వాళ్ళు తినరు అస్సలు. చికెన్ అయితే చాలా బాగా అయితే ఉడికిందండి. నేను ముందుగా బాస్మతి రైస్ అయితే కడిగి 1 అవర్ వాటర్‌లో అయితే పెట్టేసానండి. ఎందుకంటే బాగా అవి నానితే రైస్ అనేది చాలా బాగా అయితుందండి. కువైట్‌లో ప్రతి ఒక్కరు అయితే బాస్మతి రైసే తింటారండి. వీళ్ళకు మనకు స్టోర్ బియ్యం ఎలా ఇస్తారో అలాగే బాస్మతి రైస్ వీళ్ళకు స్టోర్‌లో అయితే ఇస్తారండి. ఇప్పుడు నేను చేస్తున్న రైస్ అయితే మధ్యాహ్నానికే. కొంతమంది తింటారు, కొంతమంది అయితే తినరండి. మిగిలిందైతే నైట్ అయితే పడేసేస్తాను. వీరైతే తినరు. ఇంక నేను రైస్‌లోకి వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ రావడానికి చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. రైస్ అయితే కొద్దిగా మగ్గిందండి. ఇంక నేను వచ్చేసి కస్తీర్ పేపర్ అయితే గాలి బయటికి రాకోకుండా ఆవిరనేది పెట్టుకుంటున్నాను. రైస్ అయితే చాలా బాగా అవుతుందండి. చూశారు కదా! రైస్ అయితే చాలా బాగా అయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ రైస్ అయితే. ఇంక బాబా కొడుకైతే డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. అతనైతే పోలీసు. ఇంకా అతనికైతే నేను వంట అయితే పెట్టేస్తున్నాను. నేను చేశాను కదండీ! చికెన్ కబ్సా అయితే పెట్టేస్తున్నాను. చూశారు కదా! రైస్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. చూసేదానికైతే రైస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. కువైట్ వారు ఈ రైస్‌ని చికెన్ కబ్సా అని పిలుస్తారండి వీళ్ళు. రైస్‌లోకి నేను వచ్చేసి కాంబినేషన్ అయితే దగ్గూస్ అయితే చేశాను. ఇంకా ఇలా కువైట్ వాళ్ళకు పెట్టి చేసి నేను ఇచ్చేస్తాను అంతే అండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ చేయండి.